తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆధ్యాత్మిక సౌరభాల్ని గుబాళించే దిశగా అడుగులు వేస్తుందా అంటే దీనికి అవుననే సమాధానం వస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేటువంటి సందర్భంలోనే అప్పటి సీఎం అంటే మొదట ప్రణాళిక చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున రాజధాని నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు గుబాళించేటువంటి వ్యవస్థలు ఉండాలని ఆకాంక్షించారు. ఆ క్రమంలోనే టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడ ఒక బృహత్తరమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని చేయడంతో పాటు ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు రాజధాని సందర్శనకు వచ్చేటువంటి వారందరికీ కూడా ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా ఇది మారాలని ఆధ్యాత్మిక టూరిజానికి, ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి విజయవాడలో దుర్గ గుడికి, కనకదుర్గ అమ్మవారి గుడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వెళ్ళేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో భావించారు. ఈ క్రమంలోనే 25 ఎకరాల భూమిని కేటాయించారు. అది కూడా ఒకవైపు కరకట్ట రోడ్డు, ఇంకోవైపు సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈ రెండింటికి మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం అక్కడ ఆలయం సందర్శనకి ఓపెన్ అయింది, చాలా కాలంగా ఓపెన్ అయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే 25 ఎకరాల భూమిలో కేవలం 1.5 ఎకరంలో మాత్రమే ఆలయ నిర్మాణం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ క్రమంలో ఒకసారి మనం చూద్దాం, దృశ్యాల పరంగా చూస్తే కనుక కరకట్ట రోడ్డుకి అలానే ఇక్కడ ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇది కరకట్ట రోడ్డు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా టీటీడీకి కేటాయించారు. ఇక్కడ 25 ఎకరాల భూమి ఇది. దీనికి సంబంధించినటువంటి కొన్ని నమూనా చిత్రాలను కూడా అప్పట్లో ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. ఇప్పుడు ఆలయం ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో కేవలం 1.5 ఎకరంలో జరిగినటువంటి నిర్మాణం అది. కేవలం 1.5 ఎకరంలో జరిగినటువంటి నిర్మాణం అది. అలానే మిగతా అంశాలను కనుక మనం ఒకసారి దీనిలో చూస్తే ఈ నిర్మాణానికి తాలూకు గతంలో ప్రభుత్వం ప్రణాళిక చేసింది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత స్థితి ఏంటి, ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ రూపం ఇది. ఈ నిర్మాణాన్ని ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే చుట్టూ ప్రహరీ గోడ, అంటే అప్పట్లోనే ఈ భూమి ఎవరైతే రైతులు రాజధాని కోసం డొనేట్ చేశారో, దానం చేశారో ఆ రైతుల చేతే భూమి పూజ చేయించారు చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రిగా. మొత్తం ఈ భూమికి సంబంధించినటువంటి అసలు యజమానులు వాళ్ళ చేతే ఇక్కడ పూజలు చేయించారు. ఇది మొత్తంగా చూస్తే 25 ఎకరాల భూమి. ఈ 25 ఎకరాల భూమిలో కూడా ఈ 1.5 ఎకరంలో మాత్రమే నిర్మాణం జరిగింది. అంటే ఈ 1.5 ఎకరంలో జరిగినటువంటి నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ప్రస్తుతం కనిపించేటువంటి దృశ్యాలు. సో ఈ ఆలయ నమూనాని మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఆలయం ఒకసారి చూద్దాం. ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆలయం, అంటే ఇప్పుడు మనం ఏవైతే వీడియోస్లో చూసామో ఆ ఇమేజ్ ఇది. కేవలం ఈ బ్లాక్లో మాత్రమే నిర్మాణం జరిగింది కాబట్టి ఆలయం స్థాయి చాలా చిన్నగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ ప్రహరీ గోడ అప్పటికే 2019 ఎన్నికలకు ముందరే నిర్మాణం మొదలుపెట్టినటువంటిది అది. కేవలం గుడికి మాత్రం శంకుస్థాపన చేశారు. ఇక మొత్తం టోటల్ నమూనా దృశ్యాన్ని కనుక ఒకసారి మనం చూస్తే ఇది అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికని ఒకసారి మనం పరిశీలించి చూద్దాము. ఈ ప్రణాళికలో ఈ భాగం, ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటి భాగం మాత్రమే ఇప్పుడు ఆలయ నిర్మాణం జరిగినటువంటి ప్రదేశం. కేవలం ఇక్కడ మాత్రమే వెంకటేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నారు. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సంప్రదాయ పద్ధతుల ద్వారా జరిగేటువంటి అన్ని ఆచారాలని ఆచరిస్తూ చేసేటువంటి పూజాక్రమం ఇది. ఇదే మ్యాప్లో మీరు చూస్తే ఇటువైపు కనిపిస్తున్నటువంటి ఈ 4, 5, 6 రహదారులు కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. అంటే సెంట్రల్ క్యాపిటల్ ఏరియాకి వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఇది భారీ రహదారి. ఇటువైపు కనిపిస్తుంది ఇది 4 లేన్, ఇటు 2 లేన్, ఇటు 2 లేన్. ఇది కరకట్ట రోడ్డును కూడా విస్తరించబోతుంది. అది త్వరలో ఇది కూడా సాకారం కాబోతుంది. సో ఇక్కడ గుడి నిర్మాణం జరిగితే ఇతర అట్రాక్షన్స్గా అనేక ఆలయాలకి సంబంధించినటువంటి, తెలుగు జాతి చరిత్రకు సంబంధించినటువంటి, అలానే తెలుగు నేలపైన వివిధ ప్రాంతాల్లో దొరికినటువంటి అరుదైన చిత్రకళకు సంబంధించినటువంటి మ్యూజియము, దేవుడికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆర్ట్ గ్యాలరీ, అలానే చుట్టూ బ్యూటిఫికేషన్, అందమైనటువంటి ఫౌంటైన్లు, పార్కింగ్, వీటన్నిటికి కూడా ఈశాన్య మూల నుంచి ఎంటర్ అయ్యే విధంగా ఇక్కడ ఎంట్రన్స్ను కూడా డిజైన్ చేసింది అప్పటి ప్రభుత్వం. సో మొత్తం దీనికి 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కకి నెట్టేసి
కేవలం ఆలయ నిర్మాణం, ఆలయాన్ని మాత్రమే, అది కూడా అప్పటికే ఆలయ నిర్మాణం మొదలైంది కాబట్టి దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దేవాదాయ శాఖ అలానే టీటీడీ దీనిపైన మరొకసారి అధ్యయనం చేస్తుంది. ఈ మొత్తం ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ ప్లాన్ మొత్తాన్ని అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణాల వల్ల వచ్చేటువంటి ఆటంకాలు ఏంటి, ఒకవేళ నిర్మాణ ప్రక్రియను చేపడితే ఆర్థిక వనరులు మినహా ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా, దీనిపైన అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఒరిజినల్ ప్లాన్ అమలు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. వచ్చేటువంటి భక్తులకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం జరిగేటువంటి సమయంలోనే కనకదుర్గ గుడి నుంచి భక్తుల్ని ఈ తిరుమల దేవస్థానం అంటే టీటీడీ మెయింటైన్ చేసేటువంటి ఈ ఆలయానికి భక్తుల్ని తీసుకొచ్చేందుకు కొందరు దాతలు 2 బస్సుల్ని దానం చేశారు. ఆ 2 బస్సులని కూడా గత ప్రభుత్వం రిటర్న్ చేసింది. వాటి నిర్వహణ అవసరం లేదనేటువంటి రీతిలో పక్కకు జరిపేసింది. అలానే ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు ఉదయం సాయంత్రం ఈ ఆలయానికి నడపాలనేటువంటి నిర్ణయం గతంలో తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బస్సుల రాకపోకల్ని ఏర్పాటు చేశారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు. అలానే ఇతరేతరగా దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి సహకారం కూడా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టుగా ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సూచన మేరకు ఒరిజినల్ ప్లాన్ని అమలు చేయడానికి ఎలాంటి అవాంతరాలు లేవు అనేటువంటి సంకేతాలు కనుక అధికారుల నుంచి అందితే వెంటనే పెద్ద ప్రణాళికతో ఇక్కడ బృహత్తర నిర్మాణాన్ని చేపట్టడం, అలానే దీన్ని పూర్తి స్థాయి టూరిజం సర్క్యూట్గా మార్చేటువంటి క్రమంలో అమరావతిలో ఒక ప్రత్యేకమైనటువంటి డెస్టినేషన్గా ఈ ఆలయాన్ని రూపాంతరం చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణ ప్రక్రియ మొదలైనటువంటి మరికొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలపైన కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన దృష్టి పెట్టారు. ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో అతి త్వరలోనే అమరావతి ప్రాంతం అంటే అతి త్వరలో అంటే ఒక 6 నెలల నుంచి ఏడాది లోపు ఇక్కడ బృహత్తరమైనటువంటి కార్యాచరణ చేపడతారు. అదే క్రమంలో ఒరిజినల్ ప్లాన్ని ఇక్కడ అమలు చేస్తూ 25 ఎకరాల్లో ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని విస్తరించేటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.